దగ్గర క్యారెట్ కట్టేసానమ్మో, నా కూతురు అమ్మో. ప్రార్థన చేసిందంట, ఫస్ట్ వచ్చిందంట. ఏసయ్యా, నన్ను అనుక్షణం కాచి కాపాడండి ఏసయ్యా. అన్నం తిన్నప్పుడు కూడా ప్రార్థన చేస్తుంది. బలం బాగా వస్తుంది. ఫోన్లేవే, పట్టించుకోవద్దు, మనం భోన్ చేసేద్దాం. ప్రార్థన చేసింది కదా, అందుకే మంచి పని అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తావే? నా దగ్గర బాక్స్ ఉంది కదా, ఇద్దరం పంచుకొని తిందాం. అమ్మా స్వాతి, అన్నంలో బల్లి పడిపోయిందమ్మా. అన్నం తినొద్దమ్మా, అన్నం తినొద్దు. అన్నం తినేసావా తల్లి? పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం పదా. నువ్వేం కంగారు పడకమ్మా, నేను అన్నం తినలేదమ్మా. అన్నంలో బల్లి పడిపోయిందమ్మా, నాకేం తోచలేదు. నువ్వు తినేసావేమో అని పరిగెట్టి వచ్చానమ్మా. ఆ యేసు ప్రభు నన్ను కాపాడారు. బాక్స్ ఓపెన్ చేసేసరికి కాకి రెట్టేసిందమ్మా, అన్నం తినడం అవ్వలేదు. ఇదంతా యేసయ్యే చేశారమ్మా. స్వాతి, మమ్మల్ని క్షమించు స్వాతి. యేసయ్య గురించి తెలియక నిన్న అలా అన్నాను. మమ్మల్ని క్షమించు స్వాతి. ఏం పర్వాలేదు, ఆ యేసయ్య గురించి మీకు తెలిసింది, అదే చాలు. చూశారు కదా, ఇప్పుడు ప్రార్థన యొక్క విలువ ఏంటో తెలిసింది కదా. అవును మేడం, మీరు చెప్పింది నిజమే. మనం ఏ పని మొదలు పెట్టినా ప్రార్థనతోనే మొదలు పెట్టాలి. మైకిల్ Download Moj.